ఒకప్పుడు హగ్ చేసుకోవటానికి ఆలోచించేదానివి. కిస్ చేసుకోవటానికి భయపడేదానివి. ఇప్పుడు ప్లేస్‌తో సంబంధం లేదు. ప్రపంచంతో పని లేదు. ఎక్కడైనా హగ్ చేసుకుంటున్నాం. కిస్ చేస్తున్నాం. ఇంత ధైర్యం ఎక్కడి నుంచొచ్చింది? కావాలి కావాలనుకున్నప్పుడు వద్దు వద్దని దూరం పోయావు. ఇప్పుడు దూరం పోతున్నా కూడా నేనున్నా అని దగ్గరకొస్తున్నావు. ఇది ఎంతవరకు? ఇంకెంత కాలం? లైఫ్ లాంగ్ ఉండగలుగుతావా? ఉండలేవా? నువ్వు ఉండలేకపోతే తగ్గించుకొని బాధైనా, కష్టమైన ఏదైనా ఇప్పుడే నిన్ను నువ్వు కాపాడుకో. నీతో పాటు నన్ను కాపాడు. అంతేకానీ లాస్ట్ వరకు వచ్చి నూతిలో పడేసిన బకెట్ వల్లే జీవితాన్ని పాడు చేయొద్దు. నూతిలో పడేసిన బకెట్ మళ్ళీ అయినా వస్తుంది. ఒక్కసారి ప్రేమ అనే దారం కోల్పోతే అది ఆ బావిలోనే సమాధవ్వాలి. మనం కూడా అంతే. మన జీవితం కూడా అంతే. ఎలా కావాలంటే అలా ఉండు. ఎలా నచ్చినట్టు అట్లా ఉండు. కానీ నిజాయితీగా ఉండు. నిజం చెప్తూ ఉండు. ఏమైతుంది? నిజాలు చెప్పినప్పుడు బాధ కలుగుతుంది. కానీ ఎప్పటికైనా బాధగా అనిపించదు. అబద్ధాలు చెప్తే ఇప్పుడు హ్యాపీగా అనిపించొచ్చు. కానీ కొంతకాలానికి అది చాలా బాధకి గురి చేస్తుంది. నిజాలు చెప్తూ నిజాయితీగా ఉంటావా? అబద్ధాలు చెబుతూ ఆపదలో పడతావా? నువ్వే ఆలోచించుకో. మన జీవితం పాడు చేసుకోవటం కాదు. పక్క వాళ్ళ జీవితం కూడా పాడు చేసుకుంటున్నాం. మన ఆశయాల్ని పాడు చేసుకుంటున్నాం. మనల్ని నమ్మి వచ్చిన ఒక మంచి మనసును పాడు చేస్తున్నాం. అలాంటి మనుషులు రావాలంటే చాలా కష్టం. ఆలోచించు. నిన్ను నువ్వు కాపాడుకో. 10 మందిని కాపాడు. ఈ ప్రేమ సెట్ అవ్వదనుకుంటే వదిలేసేయి. ఒంటరిగా ఉండు. అప్పుడు నువ్వెలా ఉన్నా నిన్ను ప్రేమించే నిజమైన ప్రేమ నీకు దొరుకుతుంది. అప్పటిదాకా వేచి ఉండు.